హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీకి సంబంధించినటువంటి 13 చాప్టర్ నుంచి కూడా మనకి ఇంపార్టెంట్ ఎస్సేస్ అయితే మాత్రం రావడం జరుగుతుంది. ఐపీఈకి అట్ దట్ సేమ్ టైం ఆఫర్లీకి కూడా. అంటే ఒక బాటనిస్ట్ ఒక న్యూ వెరైటీని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ ఫాలో అవుతాడు, అంటే హైబ్రిడైజేషన్ చేసడానికి ఏ స్టెప్స్ ఫాలో అవుతారు, ఇది ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. అయితే దీనికి సంబంధించి మొత్తం టోటల్గా ఎస్ఏ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోతో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న అవసరం ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్. సో చూడొచ్చు, ప్లాంట్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ మనకి క్యారీడ్ అవుట్ ఇన్ ఏ సిస్టమిక్ వే ఆఫ్ వరల్డ్ వైడ్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ కమర్షియల్ కంపెనీస్. అంటే కొన్ని కమర్షియల్ కంపెనీస్ అవ్వచ్చు, అలాగే మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లోను వాటిలోనూ కూడా మనకి అంటే ఈ ప్లాంట్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. అయితే ఈ ప్లాంట్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ లో బాటనిస్టులు ఏం చేస్తారంటే ప్లాంట్స్ ని బ్రీడ్ చేసి న్యూ వెరైటీస్ ని, అంటే బెస్ట్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి డిజైర్డ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి బెస్ట్ ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ప్లాంట్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ అంటాం. అయితే దీనిలో మనకి మెయిన్ గా ఉన్నటువంటి చూడండి, ద మెయిన్ స్టెప్స్ ఇన్ బ్రీడింగ్ ఏ న్యూ జెనరిక్ వెరైటీ ఆఫ్ ఏ క్రాప్స్. సో మనకి మెయిన్ స్టెప్స్ ఏంటంటే ఇందులో మనకు 5 స్టెప్స్ ఉంటాయి. ఈ 5 స్టెప్స్ ఏంటంటే మనం వరుసగా చూద్దాం. సో ఒక ప్యూర్ వెరైటీ, అదే మనకి ఏంటంటే బెస్ట్ డిజైర్డ్ క్యారెక్టర్స్, అంటే మనకు కావాల్సిన లక్షణం ఉన్నటువంటి ఒక వెరైటీని మనం ప్రొడ్యూస్ చేయడానికి స్టార్టింగ్ స్టెప్ ఏం చేస్తారంటే బాటనిస్టులు అనేవి చూడండి, కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ. సో కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ అంటే ఏంటంటే చూద్దాం. ఫస్ట్ హెడింగ్ ఇది కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ. ఇక్కడ చూడండి, జెనెటిక్ వేరియబిలిటీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఎనీ బ్రీడింగ్ ప్రోగ్రామ్. ఎటువంటి బ్రీడింగ్ ప్రోగ్రామ్ కైనా సరే మనకి రూట్ అనేది ఏంటంటే స్టార్టింగ్ ఏంటంటే ఇనీషియల్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది ఏంటంటే మనకి జెనెటిక్ వేరియబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయో, అంటే జెనెటికల్ గా ఎన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయో, మనం ఏదైతే డిజైర్డ్ క్యారెక్టర్ అనుకుంటామో సో దానికి సంబంధించినటువంటి జెనెటిక్ వేరియబిలిటీ అన్ని కూడా ఇదే మన ప్లాంట్ బ్రీడింగ్ లో మాత్రం ప్రోగ్రామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అయితే జెనెటిక్ వేరియబిలిటీ అంటే ఏంటంటే మనం చూద్దాం. చూడండి, జనరల్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ జెనెటిక్ వేరియబిలిటీ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ వైల్డ్ రిలేటివ్స్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్. మనకు వైల్డ్ రిలేటివ్స్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ ఏవైతే ప్రెసెంట్ ఉన్నటువంటి క్రాప్ ప్లాంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే వైల్డ్ వెరైటీస్ నుంచి రావడం జరుగుతుంది. వైల్డ్ రిలేటివ్స్ ఏ బ్రీడ్ అయినా సరే, ఏ హైబ్రిడ్ వెరైటీ అయినా సరే వైల్డ్ రిలేటివ్స్ నుంచే రావడం జరుగుతుంది. అంటే ఇదివరకు ఉన్నటువంటి ఒక మన వాడుకలో చెప్పిన నాటు అని చెప్పొచ్చు. సో నాటు వెరైటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే వన్యంలో పెరిగేటటువంటి రిలేటివ్స్ ఏవైతే వాటి నుంచే ఈ ప్రెసెంట్ ఉన్నటువంటి ఈ బ్రీడింగ్ చేసినటువంటి వెరైటీస్ అన్ని కూడా రావడం జరిగింది. దీన్ని మనం చూడండి, కలెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ వైల్డ్ వెరైటీస్ స్పీసెస్ అండ్ రిలేటివ్స్ ఆఫ్ ద కల్టివేటెడ్ స్పీసెస్. మనకి ఏదైతే కల్టివేట్ చేయాలనుకుంటున్నామో, కల్టివేట్ చేయాలనుకున్నటువంటి ఈ వెరైటీస్ సంబంధించినటువంటి ఏదైతే వాటి మొత్తం ఎన్ని రకాల క్రాప్స్ అయితే ఉన్నాయో, ఎన్ని రకాల క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏంటంటే కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రిజర్వ్ చేయడం వల్ల అర్థం ఏంటంటే రేపు పొద్దున్న మళ్ళీ హైబ్రిడ్ వెరైటీస్ లో ఒకవేళ అవసరమైతే వాటిని మనం యూజ్ చేయడానికి అయితే మాత్రం అవుతుంది. కాబట్టి వీటి మనకి ఇది నెక్స్ట్ చూడండి ద ఎంటైర్ కలెక్షన్ మనం ఏదైతే కలెక్ట్ చేసామో, కలెక్షన్ ప్లాంట్స్ అవ్వచ్చు, సీడ్స్ అవ్వచ్చు, హ్యావింగ్ ఆల్ ద డైవర్స్ అలైల్స్ ఫర్ ద జీన్స్ ఇన్ ఏ గివెన్ క్రాప్ ఈజ్ కాల్డ్ జెర్మ్ ప్లాజం కలెక్షన్. జెర్మ్ ప్లాజం కలెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. జెర్మ్ ప్లాజం కలెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక క్యారెక్టర్ కావాలంటే ఒక మ్యాంగో ట్రీ తీసుకుంటే, మ్యాంగో ట్రీలో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే మ్యాంగో తాలూకు సైజు పెద్ద ఉండాలి, అట్ దట్ సేమ్ టైం చాలా టేస్టీగా ఉండాలి. దీంతో పాటు మనకంటే ఆ మ్యాంగో ప్లాంట్కి ఏదైతే రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ ఎటువంటివి కూడా రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఎఫెక్ట్ ఎటువంటి డిసీజ్ రాకుండా రెసిస్టెంట్ ఉండేటటువంటి ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవడం కావాలి. అయితే ఇలా 2 డిజైర్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఈ 2 డిజైర్డ్ క్యారెక్టర్స్ మనకు కావాలనుకుంటే ఈ మ్యాంగోలో ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో అన్ని వెరైటీస్ కూడా మనం కలెక్ట్ చేయగలగాలి. అలా కలెక్ట్ చేయడాన్ని మనం ఏంటంటే జెర్మ్ ప్లాజం కలెక్షన్ చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక హైబ్రిడైజేషన్ చేయనప్పుడు ఎన్ని వెరైటీస్ అయితే మనకు అందులో దొరుకుతున్నాయి, అవైలబుల్ ఉన్నాయి, మ్యాక్సిమం అన్ని వెరైటీస్ ని మనం కలెక్ట్ చేయాలి. ప్రిజర్వ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దీన్ని మనం కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ, అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ ని మనం కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ఇది మనకి ఏదైతే మనకి మెయిన్ స్టెప్స్ అనుకున్నామో బ్రీడింగ్ లో, ఆ మెయిన్ స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ. మనకు కావాల్సిన డిజైర్డ్ ప్లాంట్ ఏదైతే అనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి వైల్డ్ వెరైటీస్ రిలేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైల్డ్ రిలేటివ్స్ అన్నింటిని కూడా మనం గ్యాదర్ చేయగలగాలి, అన్నింటిని కూడా మనం కలెక్ట్ చేయగలగాలి.
ఆ కలెక్ట్ చేసిన దాన్ని మనం అంటే జెర్మ్ ప్లాజం కలెక్షన్ చెప్పవచ్చు. ఇది ఫస్ట్ సైడ్ ఎడిటింగ్. సో సెకండ్ సైడ్ ఎడిటింగ్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు. సెకండ్ వచ్చేసరికి ఎవల్యూషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్స్. అప్పుడు మనకు కావాల్సినటువంటి మ్యాక్సిమం అన్ని రకాల సీడ్స్ అవ్వచ్చు, ప్లాంట్స్ అవ్వచ్చు. అంటే మనకు కావాల్సినటువంటి వెరైటీ, మ్యాంగో గురించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మ్యాంగోలో మ్యాంగో ట్రీలో ఎన్ని వెరైటీస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయో మ్యాక్సిమం అన్ని వెరైటీస్ ని మనం కలెక్ట్ చేసి అది ప్లాంట్స్ వైజ్ గానే సరే మనం తీసుకోవడం జరిగింది, లేదా సీడ్స్ అయినా సరే మనం కలెక్ట్ చేయడం జరిగింది. సో రెండిట్లో ఏది అవైలబుల్ అంటే అది మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇలా కలెక్ట్ చేసినటువంటి మొత్తం జెర్మ్ ప్లాజం కలెక్షన్ మొత్తాన్ని అంటే ఒక దగ్గర ఒక 10,000 లేదా మనకైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక 20,000 వరకు మనకి సీడ్స్ అనేవి మీరు కలెక్ట్ చేస్తే మ్యాంగోస్ లో ఉన్నటువంటి వెరైటీస్ ఏదైతున్నాయో అన్ని వెరైటీస్ లోనూ మనకు బెస్ట్ ఏంటనేది మనం సెలెక్ట్ చేయగలం. దాన్ని మనం ఏంటంటే ఎవల్యూషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్స్. చూడండి, ద జెర్మ్ ప్లాజం ఈజ్ ఎవాల్యుయేటెడ్ సో యాజ్ టు ఐడెంటిఫై ప్లాంట్స్ విచ్ ఈస్ డిజైరబుల్ మనకంటే కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. డిజైరబుల్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం చూడాలి. ఈ డిజైరబుల్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ కి మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, ద సెలెక్టెడ్ పేరెంట్స్ ఆర్ మల్టిప్లైడ్ అండ్ యూజ్డ్ టు ప్రాసెస్ ఆఫ్ హైబ్రిడైజేషన్. మనకి ప్యూర్ లైన్స్ ఆర్ క్రియేటెడ్ వేర్ ఎవర్ డిజైరబుల్ అండ్ పాసిబుల్. ఇక్కడ చూడండి, ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు చెప్పుకున్నాం, ఒక మ్యాంగో ట్రీ తీసుకుంటే దానిలో ఏంటంటే బిగ్ సైజ్ మ్యాంగోస్ అండ్ టేస్టీ మ్యాంగోస్ ఒక ప్లాంట్. నెక్స్ట్ ఏమవుతుందంటే ఎక్కువ రెసిస్టెన్స్ పవర్ ఉన్నటువంటి ప్లాంట్ అనేది ఒకటి. ఇలా మనకి 2 కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి మనకి నెంబర్ ఆఫ్ ఒక 10,000 వరకు మీరు ప్లాంట్స్ కానీ సీడ్స్ కానీ కలెక్ట్ చేస్తే అందులో ఈ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ అనేవి మనకి చాలా తక్కువ కనిపిస్తాయి. అటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముందు సెలెక్ట్ చేసుకోవాలి పేరెంట్స్ కింద. సో ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఒకే ప్లాంట్స్ లో దొరకవు కాబట్టి ఏమవుతున్నాయి, 2 ప్లాంట్స్ కింద వాటిని డివైడ్ చేయగలగాలి. సో ఇక్కడ మనకి ఎలా డివైడ్ చేసాం, ఒకటి మేల్, ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ప్లాంట్ అనుకుందాం. మేల్ ప్లాంట్ లో ఏముంది, బిగ్ సైజ్ మ్యాంగోస్ ఉన్నాయి, దాంతో పాటు మనకి చాలా టేస్టీగా ఉన్నాయి. సో సెకండ్ దానిలో ఏమవుతుంది, రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది, ఎక్కువ ఈల్డింగ్ అంటే మనకి హై ఈల్డింగ్ కూడా ఇస్తుంది, అంటే ఎక్కువ మ్యాంగోస్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో కాబట్టి దీన్ని మనం ఏంటంటే ఫీమేల్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా మనకి పేరెంట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పేరెంట్స్ లో మనకి ఇవ్వండి మన డిజైర్డ్ క్యారెక్టర్స్ అందులో ఉండాలి. అదే మనకి ఇవ్వడం జరిగింది. డిజైరబుల్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. ఇలా ఉన్న వాటిని మన హైబ్రిడైజేషన్ ప్రాసెస్ కి ఈ పేరెంట్స్ కింద వీటిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి సెకండ్ థింగ్. సో థర్డ్ చూడండి, క్రాస్ హైబ్రిడైజేషన్ అమాంగ్ ద సెలెక్టెడ్ పేరెంట్స్. అలాగే మనం 2 పేరెంట్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 2 పేరెంట్స్ మధ్యని క్రాస్ చేయాలి. క్రాస్ ఇదే మెయిన్. సో ఇక్కడ మనకు వస్తే చూడండి, ద డిజైర్డ్ క్యారెక్టర్స్ హ్యావ్ ఆఫ్టెన్ టు బి కంబైన్డ్ టు ఫార్మ్ 2 డిఫరెంట్ ప్లాంట్స్. మనకి 2 ప్లాంట్స్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ ప్లాంట్స్ ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండి ఇంకొకటి ఏమైంది ఎక్కువ ప్లాంట్స్ అంటే ఎక్కువ ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ 2 ఉండొచ్చు. ఆ రెండింటిని మళ్ళీ క్రాస్ చేసి దాని నుంచి ఒకదాన్ని మనం బెస్ట్ ని అలా కలెక్ట్ చేసి అలా మనకి ఓవరాల్ గా మనకి ఏంటంటే 2 పేరెంట్స్ అయితే మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనకి డిజైర్ ఏదైతే మనం 2 డిఫరెంట్ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఒక ప్లాంట్ లో మనకి ఏమవుతుందంటే బిగ్ సైజ్ మ్యాంగోస్ అండ్ టేస్టీ మ్యాంగోస్ ఉన్నాయి. సెకండ్ దానిలో మనకి హై రెసిస్టెన్స్, ఎటువంటి డిసీజ్ కూడా రాదు మ్యాక్సిమం, అలాగే ఎక్కువ ఫ్రూట్స్ అనేవి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఈ రెండింటిని కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హై ప్రోటీన్ క్వాలిటీ ఒక ప్లాంట్ తీసుకుంటే ఆ ప్లాంట్ లో మనకి ఏమవుతుంది, హై ప్రోటీన్ క్వాలిటీ ఉన్నటువంటి ప్లాంట్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మే నీడ్ టు బి కంబైన్డ్ విత్ డిజైర్ రెసిస్టెన్స్ ఫర్ అనదర్ పేరెంట్. ఇంకో రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్ ఉన్నటువంటి డిసీజ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిసీజ్ రెసిస్టెంట్ ఉన్నటువంటి దాన్ని ఇంకొక పేరెంట్ కింద తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రోటీన్ క్వాలిటీ ఎక్కువ ఉన్నటువంటి మంచిగా ఉన్నటువంటి ఒక ప్లాంట్ పేరెంట్ కింద తీసుకుంటా, ఇంకొక పేరెంట్ కింద మనం ఏం తీసుకున్నాం, డిసీజ్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి ప్లాంట్ ని ఇంకో దానికి. ఎందుకంటే ఇక్కడ మ్యాంగో ఎగ్జాంపుల్ చెప్పాను, ఇక్కడ మనకి ప్రోటీన్ ప్లస్ డిసీజ్ రెసిస్టెన్స్ ప్లాంట్స్ అని ఇక్కడ మనకి వీళ్ళ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ పాసిబుల్ టు క్రాస్ హైబ్రిడైజేషన్ 2 పేరెంట్స్ టు ప్రొడ్యూస్ హైబ్రిడ్ దట్ జనరల్లీ కంబైన్ ద డిజైర్డ్ క్యారెక్టర్స్ ఇన్ 1 ప్లాంట్. అసలు దేని గురించి చేస్తున్నాం అంటే ఈ 2 క్యారెక్టర్లు కలిపి మనకి ఒక ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఆ వచ్చినటువంటి ప్లాంట్ ఒక ప్లాంట్ ఎలా ఉండాలి, బిగ్ సైజ్ మ్యాంగోస్ ఉండాలి, టేస్టీ మ్యాంగోస్ ఉండాలి, రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉండాలి, అట్ దట్ సేమ్ టైం ఎక్కువ మ్యాంగోస్ ని ప్రొడ్యూస్ చేయగలగాలి. ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ఒక ప్లాంట్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ జెర్మ్ ప్లాజం కలెక్షన్ చేసి వాటి మధ్యన వాటి అంటే క్రాస్ చేసి బేసిక్ గా మనం ఏం చేస్తాం, 2 క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్స్ ని మనం తీసుకోవడం జరిగింది. ఈ 2 క్యారెక్టర్స్ కూడా హైబ్రిడ్ చేసిన తర్వాత క్రాస్ చేసిన తర్వాత ఈ రెండింటి నుంచి మనకు ఒక బెస్ట్ క్వాలిటీ 2 క్వాలిటీస్ కలిగి ఉన్నటువంటి ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేయడం అనేది మనకి మెయిన్ టార్గెట్. అదే ఇక్కడ మనకి ఇచ్చాడు. 1 ప్లాంట్ లోనే
ఈ 2 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా మనకి రావడం జరగాలి. దిస్ ఈజ్ ఏ వెరీ టైం కన్జ్యూమింగ్ అండ్ మనకి టేడియస్ ప్రాసెస్. సో ఇది మనకి చాలా టైం కన్జ్యూమింగ్, చాలా అంటే ఎక్కువ టైంని కన్జ్యూమ్ చేయదు, ఎందుకంటే చాలా చాలా శ్రమ, చాలా ఇబ్బందికరమైన విషయం కూడా ఇది. సో అంత ఈజీ అయితే కాదు ఇది. సో ఇలా ప్రొడ్యూస్ చేయడానికి మనకి చాలా పేషెన్స్ ఉన్నారు, టైం వేస్ట్ అయితే చాలా అవుతుంది. అయితే ఇక్కడ ఏం చూడండి, ద పాలిన్ గ్రెయిన్స్ ఫ్రమ్ డిజైరబుల్ ప్లాంట్ మనకంటే చూజన్ యాజ్ మేల్ పేరెంట్ హ్యావ్ టు బి కలెక్టెడ్ అండ్ ప్లేస్డ్ ఆన్ ద స్టిగ్మా ఆఫ్ ద ఫ్లవరింగ్ సెలెక్టెడ్ యాజ్ ఫీమేల్ ప్లాంట్. సో ఫీమేల్ పేరెంట్ ఇక్కడ మనకి మేల్ పేరెంట్ కానీ దీన్ని కలెక్ట్ చేస్తాం కాబట్టి దీని ఫ్లవర్ లో ఉన్నటువంటి పాలిన్ గ్రెయిన్స్ తీసుకొచ్చి ఏదైతే ఫిమేల్ గా కలెక్ట్ చేస్తామో ఈ ఫిమేల్ ఉన్నటువంటి ఫ్లవర్ లోని స్టిగ్మా మీద మనం పెట్టాలి. ఇలా పెట్టడానికి మనకి ఏం జరిగింది, ఇక్కడ క్రాస్ పాలినేషన్ అనేది మనం చేసాం. సో ఈ రకంగా మనకి మెయిన్ జరుగుతుంది. ఏదైతే మేల్ అనుకున్నామో మేల్ లో ఉన్న పాలిన్ గ్రెయిన్స్ తీసుకొచ్చి ఏదైతే మనం ఫిమేల్ అనుకున్నామో ఫిమేల్ తాలూకా స్టిగ్మా మీద పెట్టి పాలినేషన్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దీనికి సంబంధించి చాప్టర్ 7 ఫస్ట్ ఇయర్ చాప్టర్ 7 లో దీనికి సంబంధించి ఉంటుంది. సో అంటే ఏదైతే క్రాస్ పాలినేషన్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, పేరెంట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం పేరెంట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేరెంట్ లో ఉన్నటువంటి ఫిమేల్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఫిమేల్ ఫ్లవర్ ని ఇది ఫిమేల్ ఫ్లవర్ అనుకుంటే ఈ ఫిమేల్ ఫ్లవర్ ఏంటంటే బ్యాగింగ్ చేస్తాం, బ్యాగ్ తో మనం ట్యాగ్ చేస్తాం. ఎందుకని ఇది ఒక స్టిగ్మా మెచ్యూర్ స్టేజ్కి వచ్చినప్పుడు పాలిన్ గ్రెయిన్స్ వేరే ప్లాంట్ లో పాలిన్ గ్రెయిన్స్ వచ్చి దీని మీద పడకుండా. నెక్స్ట్ ఏంటంటే బ్యాగ్ తీసిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఫిమేల్ ఫ్లవర్ అనుకున్నామో అందులో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఏదైతే యాంథర్ ఉందో యాంథర్ అనేది మనకి అంటే ఫిమేల్ అంటే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తాం. దీన్ని ఎమస్కులేషన్ అంటాం, విపుంసీకరణం అంటాం. దాన్ని కట్ చేసి మళ్ళీ ఏం చేస్తారు, బ్యాగ్ చేస్తాం. తర్వాత ఏదైతే మేల్ అనుకున్నామో మేల్ లో ఉన్న పాలిన్ గ్రెయిన్స్ తీసుకొచ్చి దీన్ని స్టిగ్మా మీద పెట్టి పాలినేషన్ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, రీబ్యాగింగ్ చేస్తాం. ఇలా చేయడం అవుతుంటే మళ్ళీ వేరే పాలిన్ గ్రెయిన్స్ వచ్చి దీని మీద పడవు. ఈ టెక్నిక్ అంతా మీకు ఫస్ట్ ఇయర్ చదువుకుంటాం చాప్టర్ 7 లోను. ఇదే టెక్నిక్ ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఆ రకంగా మనకి జరుగుతుంది. నెక్స్ట్ ఉంది, ఆల్సో ఇట్ ఈస్ నాట్ నెసరీ టు దట్ హైబ్రిడ్ టు కంబైన్ ద డిజైరబుల్ క్యారెక్టర్స్ యూజువల్లీ ఓన్లీ 1 in few hundred to 1,000 crosses show the desirable combination. అయితే ఈ డిజైరబుల్ కాంబినేషన్ అనేది వెంటనే రాదు. రెండింటిని క్రాస్ చేస్తే వెంటనే మనకు వచ్చే ప్లాంట్ అనేది ఈ రెండు క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్ వెంటనే ప్రొడ్యూస్ అవ్వదు. ఇది మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి, ఫ్యూ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ క్రాస్ చేస్తే మనకి ఆ డిజైరబుల్ క్యారెక్టర్ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వచ్చు. సో అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. మ్యాక్సిమం అవుతుంది. సో ఈ రకంగా మనకి అంటే కాకపోతే చాలా, అందుకనే ఇక్కడ ఏం ఇచ్చాడు, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అని చెప్పడం జరిగింది. అందుకని మనం ఏంటంటే చాలా పేషెన్సీగా మనకి డిజైరబుల్ క్యారెక్టర్స్ వచ్చేంత వరకు క్రాస్ చేస్తూనే మనకి జనరేషన్స్ అన్ని కూడా మనం చూస్తూ ఆఫ్ స్ప్రింగ్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఇది మనకి నెక్స్ట్ థర్డ్ స్ట్రాటజింగ్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏదో చూద్దాం. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి సెలెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ రికాంబినెంట్స్. సో సుపీరియర్ రికాంబినెంట్స్ అంటే ఏదైతే మనం ఆల్రెడీ క్రాస్ చేసాం, రెండింటికి క్రాస్ చేసుకు వచ్చినటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సుపీరియర్ రికాంబినెంట్స్ అంటే మనకు అనుకున్న క్యారెక్టర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఏదైతే మనం కంపల్సరీగా మనకి సెలెక్ట్ చేయాలి. సో టెస్టింగ్ అండ్ సెలెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ రికాంబినెంట్స్. చూడండి, ది స్టెప్ కన్సిస్ట్ ఆఫ్ సెలెక్టింగ్ అమాంగ్ ద ప్రోజెనీ ఆఫ్ ఏ హైబ్రిడ్స్ దోస్ ప్లాంట్స్ that have the desired characters combinations. అయితే మనకు ఉన్నటువంటి క్రాస్ చేసిన తర్వాత వచ్చినటువంటి హైబ్రిడ్ ప్రోజెన్ ఏదైతే ప్రోజెన్ నెక్స్ట్ జనరేషన్ అనొచ్చు. హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో హైబ్రిడ్స్ లో మనకు ఉన్నటువంటి డిజైర్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయో లేవో అంటే మనం కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ది సెలెక్షన్ ప్రాసెస్ ఈస్ క్రూషియల్ టు ద సక్సెస్ ఆఫ్ ద బ్రీడింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద రిక్వైర్డ్ కేర్ఫుల్లీ సైంటిఫిక్ ఎవల్యూషన్ ఆఫ్ ప్రోజెనిస్. సో సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఇది చాలా క్రూషియల్ కింద చెప్పొచ్చు. ఎందుకంటే మనకు కావాల్సిన క్యారెక్టర్ ఉన్నటువంటి ప్లాంట్ అనేది 100% మనం ఐడెంటిఫై చేయగలగాలి, సెలెక్ట్ చేయగలగాలి. సో టెస్టింగ్ చేసి దాన్ని సెలెక్ట్ చేయగలగాలి. అలా సెలెక్ట్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్, చాలా కష్టమైనటువంటి పని. ఏదైతే మన డిజైర్ క్యారెక్టర్స్ ఉంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ మన ప్రోజెక్ట్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఒక హైబ్రిడ్ క్రాస్ ఫెయిల్ అయింది, నెక్స్ట్ సెకండ్ క్రాస్ మళ్ళీ వెళ్తాం, అది కూడా ఫెయిల్ అయింది, థర్డ్ క్రాస్కి వెళ్తాం. ఇలా మనకి నెంబర్ ఆఫ్ క్రాసెస్ చేసి మనకు కావాల్సిన డిజైరబుల్ అంటే సుపీరియర్ రికాంబినెంట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేయడం చాలా క్రూషియల్ కింద చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చినటువంటి ఆఫ్ స్ప్రింగ్ ప్లాంట్ ఉందో ప్లాంట్ అనేది ఎలా ఉందంటే పేరెంట్స్ కంటే సుపీరియర్ క్యారెక్టర్స్ అనేవి ఉండాలి. అంటే పేరెంట్స్ ఒక పేరెంట్ లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకో పేరెంట్ లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, రెండు కలిపి వస్తుంది కాబట్టి దానికంటే సుపీరియర్ క్వాలిటీ అనేది మనకు కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. చూడండి, దీస్ ఆర్ సెల్ఫ్ పాలినేటెడ్ ఫర్ సెవరల్ జనరేషన్స్ టిల్ దే రీచ్ ద స్టేట్ ఆఫ్ యూనిఫార్మిటీ. సో అందుకని హోమోజైగోసిటీ అంటాం. దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సుపీరియర్ రికాంబినెంట్ ని వీళ్ళు మొత్తమైన
వీళ్ళు సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన అది పెర్ఫెక్ట్ అనిపిస్తుంది, కరెక్ట్గా ఉంది. అప్పుడు దాన్ని మనం సెల్ఫ్ పాలినేట్ చేస్తారు. అలాగా సెల్ఫ్ పాలినేట్ అంటే సెవరల్ టైమ్స్ అలాగా మనకి ఏంటంటే మనకి చూడండి సెవరల్ జనరేషన్స్ వరకు దానికి అదే ఏమవుతుంది, సెల్ఫ్ పాలినేట్ చేస్తారు. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అయింది, ఆఫ్టర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ప్లాంట్ ఎలా ఉంది, బిగ్ సైజ్ మ్యాంగోస్ ఉన్నాయి, టేస్టీ మ్యాంగోస్ ఉన్నాయి, రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ ప్లాంట్స్ ని ఎక్కువ ఫ్రూట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, మనకు కావాల్సిన క్యారెట్ వస్తుంది. సో ఇది కాన్స్టెంట్ గా అలా ఉండిపోవాలంటే ఈ ప్లాంట్ కదా సెల్ఫ్ పాలినేట్ చేసి జనరేషన్స్ అలా చూస్తారు. అలా 4-5 జనరేషన్ తర్వాత ఈ క్యారెక్టర్ అనేది స్టేబుల్ గా అవుతుంది. సో దీన్ని మనం ఏంటంటే హోమోజైగోసిటీ అంటాం. సో ద క్యారెక్టర్స్ విల్ నాట్ సెగ్రిగేట్ ఇన్ ద ప్రోజెన్ తో సెగ్రిగేట్ అవ్వకుండా ఈ రకంగా ఆ క్యారెక్టర్స్ అనేవి అలా పర్మనెంట్ గా ఉండడం కోసం ఈ సెల్ఫ్ పాలినేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ ప్లాంట్ ఎందుకంటే మనకు కావాల్సిన క్యారెక్టర్ ప్లాంట్ వస్తుంది కాబట్టి దానికి అదే సెల్ఫ్ పాలినేట్ చేస్తూ ఈ క్యారెక్టర్ ని స్టేబుల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది సో లాస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే చూడండి టెస్టింగ్, రిలీజింగ్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ న్యూ కల్టివేటర్స్. సో ఏదైతే మనకి టెస్టింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే కమర్షియల్ పర్పస్ కి, చూడండి ద న్యూలీ సెలెక్టెడ్ లైన్స్ ఆర్ ఎవాల్వ్ టు ఫర్ దేర్ ఈల్డ్ అండ్ అదర్ మనకి అగ్రోనమిక్ ట్రేట్స్ ఆఫ్ ద క్వాలిటీ, నెక్స్ట్ డిసీజ్ రెసిస్టెన్స్ ఎక్సెట్రా. దిస్ నెక్స్ట్ ఎవల్యూషన్ ఈస్ డన్ బై ద గ్రోయింగ్ దీస్ ఇన్ రీసెర్చ్ ఫీల్డ్స్ అండ్ నెక్స్ట్ రికార్డింగ్ దేర్ పెర్ఫార్మెన్స్ అండర్ ద ఐడియల్ ఫెర్టిలైజేషన్ అప్లికేషన్స్, నెక్స్ట్ ఇరిగేషన్ అండ్ అదర్ క్రాప్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. అయితే ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఏదైతే ఒక ప్లాంట్ ప్రొడ్యూస్ అయ్యి దాన్ని కంపల్సరీగా స్టేబుల్ చేశారో, స్టేబుల్ చేసిన తర్వాత ఏంటంటే ఏదైతే మనకి వీళ్ళ తాలూకా వీళ్ళ అండర్లో ఎవరైతే సైంటిస్ట్ దాన్ని చేశారో ఆ రీసెర్చ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో రీసెర్చ్ ఫీల్డ్స్ లోనే వీటిని మనకు పెంచడం జరుగుతుంది. సో అలా పెంచుతూ దానికి ఎటువంటి ఫెర్టిలైజేషన్స్ కావాలి, ఇరిగేషన్ ఎలా చేయాలి, వాటర్ ఎంత క్వాంటిటీ కావాలి, అట్ దట్ సేమ్ టైం ఇంకా క్రాప్ మేనేజ్మెంట్స్ ఏమైనా చేయాలా. సో ఇవన్నీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ద ఎవల్యూషన్ ఈజ్ రీసెర్చ్ ఫీల్డ్ ఈజ్ ఫాలోడ్ బై ఏ టెస్టింగ్ అండ్ ద మెటీరియల్స్ ఇన్ ఫార్మర్స్ ఫీల్డ్. నెక్స్ట్ ఏం చేస్తారు, దీన్ని తీసుకొచ్చి ఫార్మర్స్ కి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫార్మర్స్ కూడా ఏం చేస్తారంటే చూడండి గ్రోయింగ్ సీజన్స్ ఎట్ సెవరల్ లొకేషన్స్ ఇన్ ద కంట్రీ. సో డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ సీజన్స్ లో ఒక 3 సీజన్స్ కూడా కంపల్సరీ చూసి సెవరల్ లొకేషన్స్ వేరు లొకేషన్స్ లో వీళ్ళు ఏదైతే ఈ కొత్తగా ప్రొడ్యూస్ చేసిన ప్లాంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా డిఫరెంట్ రీజన్స్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నటువంటి ఫార్మర్స్ అందరూ కూడా వాటిని పెంచడం జరుగుతుంది. ఎలాగా సీజన్స్ డిఫరెంట్ సీజన్స్ లో వీటి తాలూకా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎటువంటి డిసీజ్ వస్తున్నాయి, ఇంకేమైనా ప్రాబ్లం ఉందో లేదు, ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి ఏమవుతుంది, నెక్స్ట్ చూడండి రిప్రజెంటింగ్ ఆల్ ద మనకి అగ్రో క్లైమాటిక్ జోన్స్ వేర్ ద క్రాప్ ఈజ్ యూజువల్లీ గ్రోన్. సో ఆ రకంగా అన్ని ప్లేస్లో క్రాప్ గ్రోన్ చేసిన తర్వాత మనకి చూడండి ఫైనల్ గా మనకి ఏమవుతుంది, ద మెటీరియల్ ఈజ్ ఎవాల్వ్డ్ దట్ మనకి ఏంటి కంపారిజన్ ఆఫ్ ద బెస్ట్ అవైలబుల్ లోకల్ క్రాప్స్ కల్టివేటర్. ఇక్కడ మనకి ఏదైతే కల్టివేటర్ని అడుగుతారు అంటే అక్కడ ఉన్నటువంటి మ్యాంగో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా కొన్ని మ్యాంగో ట్రీస్ పెంచుతారు అనుకోండి, ఇచ్చినటువంటి బ్రీడ్ వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో బ్రీడ్ అక్కడ ఉన్నటువంటి లోకల్ వెరైటీస్ కంటే బెటర్గా ఉందా లేదా అని కూడా వీళ్ళు చెక్ చేసుకున్న తర్వాత అంతా బెటర్గా ఉందంటే అప్పుడు దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఒక బాటనిస్ట్ ఒక ప్లాంట్ బ్రీడింగ్లో న్యూ వెరైటీని ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ స్టెప్స్ అన్ని కూడా ఈ 5 స్టెప్స్ కూడా ఫాలో అవడం జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే. ఈ వీడియో మీకు అంతగా హెల్ప్ అవుతుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.